ఈసారి ఎలక్షన్స్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? జగన్ అయితే నాకు బాగా ఇష్టం. ఎందుకు జగన్ రావాలని ఎందుకు కోరుకుంటున్నాం? ఆయన మంచోడు, వాళ్ళ నాయన మంచోడు కాబట్టి ఆ, అంతే. ఏం మంచి చేశారు? ఈ చంద్రబాబు నాయుడు అబద్ధాలు టక్కరం మోసాలు చేసి మందిని దోసుకొని ఆ? ఇంతమందికి రుణమాఫీ అని అట్ట చేసినాడా, ఇప్పుడు మళ్ళీ పింఛన్ అని ఇట్ట చేస్తున్నాడా గెలిచాలని. ఎవరికెవరికో తెలంగాణలకల్లా మంత్రి పదవులు ఇచ్చేది, ఏమి శిలనోళ్ళకల్లా ఇచ్చేది. ఆయన ఆయన ఇష్టమా? ఆయనకుండేది ఒక ఓటు, నాకుండేది ఒక ఓటు. ఓకే, ఆయనకేమన్నా 10 ఓట్లు ఉన్నాయా, 200 ఓట్లు ఉన్నాయా? ఆయనకేమన్నా ఒక 100 ఓట్లు ఉన్నాయా? ఆయనకుండేది ఒక ఓటు, నాకుండేది ఒక ఓటు. నాకు ఇంతవరకు పింఛను కూడా గీయలే. ఈ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పరిపాలన ఎలా అనిపించింది మీకు? ఎవరికి? మీకేమనిపించింది? ఏమి తరంగానేడు అని ఏమి చేస్తున్నాడు? టక్కర అబద్ధాలు మోసము ఇవెల్లా తప్ప ఏది లేదు ఇంకా ఆయన దగ్గర. మళ్ళీ ముఖ్యమంత్రి అయితే దోసుకొని తినాలని ఉన్నాడు అంతే. మరి ఎవరు కావాలి ఈసారి ముఖ్యమంత్రి? మీకు ఎవరు కావాలనుకుంటున్నారు? నాకు జగన్ కావాలా. జగనే కావాలి. ఈ నంద్యాల నియోజకవర్గం గత పాలకులు చేసిన అభివృద్ధి బాగుందా? ఈ 5 సంవత్సరాల అభివృద్ధి బాగుందా? దీని గురించి కోట్లు పెట్టాడు చంద్రబాబు నాయుడు, ఏంటికి మళ్ళీ గెలిచాలని. వీళ్ళు ఎవరు నిలవన్నా గెలిచలేరు. దీని గురించి నంద్యాల గురించి కొన్ని కోట్లు పెట్టాడు. ఇప్పుడు ఓడిపోతాడు, రూపాయల దాంట పెట్టి డబ్బులు వేసి పోతాడు ఇంటికి. అంతేనా? మీరు ఈసారి మద్దతు ఇస్తే ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? ఇక్కడ ఎవరిని ఎమ్మెల్యే చేయాలనుకుంటున్నారు? సీఎంగా ఎవరికి మద్దతు ఇస్తారు? ఈ శిల్ప వాళ్ళకే. శిల్ప సీఎంగా, ముఖ్యమంత్రి అయితే నాకు ఈ జగనే నాకు ఇష్టం. జగనే 100%. పక్కా నేను కోసిచ్చా శరీరం. లేదు, నా శరీరం కోసిచ్చా జగన్ కంటే. ఆయన అంటే నాకు ఇష్టం, రాజశేఖర రెడ్డి అంటే ఇష్టం. అంతేనా? ఇంతవరకు నేను పింఛనే తీసుకోలే, 60 ఏళ్ళ వయసు నాకు. ఎందుకు పెన్షన్ తీసుకోలేదు మీరు? నాకు వద్దు. ఎందుకు నాకు వద్దు? ఈ చంద్రబాబు నాయుడు లెక్కే నాకు వద్దు. జగన్ గెలిచినాడు అనుకో, నా ఇంటికాడికి వచ్చి చెక్కు రాసి ఇచ్చి ఇచ్చాడు పింఛన్. అంటే జగన్ గెలిస్తే మీ ఇంటికి వచ్చి చెక్ ఇస్తాడంటావు? అంటే అంత నమ్మకం ఉందా మీకు? నాకు తెలుసు, నాకు ఒక్కరికే తెలుసు. ఇంతవరకు నా భార్యగా హైదరాబాద్లో బంజారాయిల మసీదు కాడ యాక్సిడెంట్ అయితే ఇంతవరకు పట్టించుకోలే. నేను కూడా మంచి క్యాండిడేట్నే. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.